బ్రేకింగ్ న్యూస్ ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులకు మరో ప్రాణం బలైంది. మెదక్ జిల్లాలోని తూప్రాన్లో మైక్రో ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక వరలక్ష్మి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ఓ బ్యాంక్ నుండి 70,000 అప్పు తీసుకుంది. సుమారు 20,000 బకాయి ఉండడంతో ఫైనాన్స్ సిబ్బంది ఆమెను తీవ్రంగా వేధించారు. డబ్బు కట్టకపోతే చచ్చిపో అని కఠిన పదాలతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం మరోసారి ఇంటికి వచ్చిన బ్యాంక్ సిబ్బంది డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో వరలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త, 2 కొడుకులు ఉన్నారు. ఫైనాన్స్ సిబ్బంది వేధింపుల వల్లే వరలక్ష్మి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కడతారా సస్తారా అన్నట్టు మాట్లాడారట. అంటే అన్నందుకు ఆమె ఒక్కటే లోన్ కాదు సార్, 4-5 లోన్లు తీసుకుంది. ఒకటి 8 లక్షలు ఉంది, ఒకటి 80,000 ఉంది, ఒకటి 60,000 ఉంది, ఒకటి ఏ బ్యాంకులలో బంధన్ బ్యాంక్ ఒకటి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన లోన్ ఏ బ్యాంకులు? సిఐఎఫ్ఎల్ అంట సార్. సిఐఎఫ్ఎల్ ఏ బ్యాంకు? క్రిస్టియన్. ఎక్కడ ఉంది బ్రాంచ్? నసాపూర్ చౌరస్తా. ఓలో వచ్చారు? ఇప్పుడే వచ్చిండు. ఏమన్నాడు వచ్చి? కట్టకపోతే బాగుండదు, పెండింగ్ ఉంది సార్. అది ఇబ్బంది పెడుతున్నారు కట్టాలని. 5 స్టార్ వాళ్ళు కూడా నోటీస్ పంపిస్తామని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. సీజు సీజ్ చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు పోలీస్ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారట? సాయంత్రం వరకు కట్టకపోతే మంచిగా ఉన్నది, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అది అని ఏమో అన్నారంట సార్. ఇంకేమన్నారట? ఇంకా పైసలు అయితే కావాలి, మా అమౌంట్ మాకు కావాలంట. ఏమన్నారు? పైసలు అయితే కావాలి, మాకు మనం చేసుకోలేదు, సస్తు కావాలి, బతుకులు మాకు సంబంధం లేదు అని. ఆయన పేరు ఏం పేరు వచ్చిన? ఆయన పేరు సార్ శ్రీకాంత్ ఏమో సార్. శ్రీకాంత్ ఏమో ఉంటుంది. మేనేజరా? మేనేజర్ కదా ఆయన కింద అసిస్టెంట్. ఆదివారం రోజు రావద్దు కదా బ్యాంక్ వాళ్ళు? ఆయనకు ఆదివారం అనేది ఏముండదు సార్, ఎప్పటికి వస్తారు ఉంటాడు. పండుగల రోజు కూడా వసూలు చేసుకోపోతారు సార్. తీసుకున్న అప్పు 70,000 అయితే ఆల్మోస్ట్ అంతా చెల్లించి 20,000 మాత్రమే కట్టాల్సింది ఆ మహిళ. అయితే దానికే వాళ్ళ వేధింపులు ఎక్కువ అవడంతో అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది వరలక్ష్మి అనే మహిళ. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం, మరి ఈ ఓవరాల్ ఇష్యూ పైన పోలీసుల దర్యాప్తులో ఇటువంటి ఈ విషయాలు తెరపైకి వస్తున్నాయి. తూప్రాన్లో జరిగిన ఏదైతే మహిళ ఆత్మహత్య ఉందో, ఇక ప్రైవేటు బ్యాంకులు వేధింపుల వల్ల చనిపోయిందని చెప్పి ఆ పోలీసులకు మాత్రము వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదును పురస్కరించుకొని పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అంటే గతంలో వీళ్ళకంటే ఒక 70,000 తీసుకున్నారు, చాలా మటుకు చెల్లించారు, 20,000 బాకీ ఉన్నారు. కొంత సమయం గడువు ఇవ్వాలంటే కూడా ఇవ్వకుండా ఆ పండుగ రోజు కానీ ఆదివారం కానీ ఉదయం సాయంత్రం వచ్చి కూడా చాలా ఇబ్బంది గురి చేసినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఈమె చెల్లించిన వాటికి కూడా కొన్ని రసీదులు ఇవ్వలేదు, వచ్చిన వారు ఏజెంట్లు విపరీతంగా వేధిస్తున్నారని చెప్పి కూడా మనోవేదనకు గురై ఈమె వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది. దీంతో పోలీసులు మాత్రం విచారణ అయితే చేపట్టారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ ఏజెంట్లు ఎవరైతే ప్రైవేట్ బ్యాంకులో ఏజెంట్లు ఉంటారో వాళ్ళకి ఏజెంట్ల ఒత్తిడి వల్ల తట్టుకోలేక చనిపోయింది కనుక వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానంగా వరలక్ష్మి కుటుంబ సభ్యులు గ్రామస్తులు డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తున్న. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు, ఎంత చెల్లించారు, వీళ్ళు నిజంగా ఎంత ఇబ్బంది గురి చేశారని చెప్పి వీళ్ళు విచారణ తర్వాత పోలీసులు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ప్రైవేట్ ఫైనాన్స్ లో కావచ్చు, లేకుంటే ఇతర అప్పున్నా కానీ కొంత సమయం ఇస్తే ఆ చెల్లించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వెళ్ళకపోవడం వల్లే కట్టలేం కనుక మాకు కొంత గడువు ఇవ్వాలని చెప్పి కోరినా వినకపోవడము, తర్వాత ఊర్లోకి వచ్చి గ్రామానికి వచ్చి డబ్బు చెల్లించలేదని చెప్పి కుటుంబ సభ్యులతో పాటు మిగతా వారికి కూడా ఇబ్బంది గురి చేసినట్లయితే కుటుంబ సభ్యులకు ఆమె వీటికి తట్టుకోలేక వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.